నిరంతర ప్రార్థన 1 తెస్సలోనీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో నిరంతరము ప్రార్థన చేయుడి. మన ఆత్మీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ప్రార్థన. ప్రార్థన అనేది ఒక ఆచారం మాత్రం కాదు, అది దేవునితో సంబంధం. మనం శ్వాస లేకుండా జీవించలేం, అలాగే ప్రార్థన లేకుండా ఆత్మీయంగా నిలవలేము. నిరంతర ప్రార్థన అంటే ఏమిటి? నిరంతర ప్రార్థన అంటే 24 గంటలు మోకాళ్ళపై ఉండడం కాదు, అది మన హృదయం ఎప్పుడు దేవునితో కలిసి ఉండుట. ప్రార్థనలో స్థిరులై ఉండు. కొలసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో మన ఆలోచనలు, నిర్ణయాలు, మాటలు ఇవన్నీ దేవునితో సంప్రదిస్తూ ఉండటం నిరంతర ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థనలో ఆదర్శంగా ఉన్నారు. మనకు యేసు జీవితం మనకు ఏం చెప్తుంది అంటే, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవారు యేసు ప్రభు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. అలాగే ముఖ్య నిర్ణయాలు ముందు రాత్రంతా ప్రార్థించుడి అని లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆ రోజులో యేసు ప్రార్థన చేయుటకై కొండకు వెళ్లి రాత్రంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. అలాగే శోధనల సమయంలో ప్రార్థన చేయమని మనకు ప్రభు నేర్పుతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగింపుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును అని యేసు ప్రభు ప్రార్థించారు. యేసు కుమారుడే, యేసు ప్రభువే ప్రార్థిస్తే మనకు ప్రార్థన అనేది ఎంత అవసరం. అందుకు మనకు నిరంతర ప్రార్థన అవసరం.